హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో ఈ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి. సో ఆ డౌట్స్ అన్నింటి కూడా క్లియర్ చేస్తాను. అండ్ అలానే చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంటున్నా బ్రో, ఏంటి బ్రో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు మీరు. సో దాని గురించి ఇప్పుడు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అని క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ లో ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో దానికోసం ఫస్ట్ మనం మాట్లాడదాం. సో సెకండ్ ఏంటంటే కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి. సో అఫీషియల్ వెబ్సైట్ ఏముంటుంది కాలేజ్ది, అండ్ అలానే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సో ఆ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలానే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతి బ్రాంచ్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ అలానే ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత ఉంది, సో ఆ కాలేజ్ కి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత ఉంది, ఇది ఒకటి. నెక్స్ట్ లొకేషన్, ఆ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే కూడా లొకేషన్ కూడా ఎలా తెలుసుకోవాలి. నెక్స్ట్ అది కో ఎడ్యుకేషన్ కాదా అది క్లియర్ గా తెలుసుకోవాలన్నా కూడా ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత మీరు సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంది. సో దాని గురించి చాలా అంటే చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లో. సో ఆ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు 100% అర్థమవుతుంది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక్క మిస్టేక్ చేస్తే మీరు మళ్ళీ ఆగస్ట్ 1 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు ఒక్క మిస్టేక్ చేసినా కూడా ఇక్కడ ఆగస్ట్ 1 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు మిస్టేక్స్ ఏం చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలానే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అసలు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత మీకు స్క్రీన్ షేర్ చేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, అసలు బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి, సీట్స్ ఎన్ని ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, లొకేషన్ ఎలా ఉంటుంది, కో ఎడ్యుకేషన్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ కాదా అని క్లియర్ గా కూడా నేను చూపిస్తాను. ఎలా చెక్ చేసుకోండి మీరు అఫీషియల్ వెబ్సైట్ లో, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అఫీషియల్ వెబ్సైట్ లో మీకు చెక్ చేసి చూపిస్తాను, ఎలా చెక్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ లో ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చా బ్రో అని అడుగుతున్నారు. సో దీనికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎన్ని కాలేజెస్ అయినా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మీకు చాలా మంది స్టూడెంట్స్ కి బ్రో నాకు ఒక ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ కి నాకు ఇష్టం ఉన్న కాలేజ్ ఒకటే పెట్టేశాను, ఇంకా నేను వేరేది పెట్టను అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో దానికి ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు వినండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ 1 lakh అబౌవ్ అనుకోండి, 1 lakh అబౌవ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు 1 lakh అబౌవ్ వచ్చింది, మీరు పెట్టిన కాలేజ్ 50K 60K. సో అందులో ఉన్న బ్రాంచెస్ పెట్టారు. సో 50K 60K ఏదైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ కి ఆ కాలేజ్ లో సీట్ వస్తుంది. బట్ మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి 1 lakh అబౌవ్. సో 1 lakh అబౌవ్ వచ్చి మీ క్యాస్ట్ ఓసీ ఉండి, సో ఇక్కడ 60K 50K ఉన్న సీట్ కి ఓసీ స్టూడెంట్ ఉంటే, సో అప్పుడు మీకు సీట్ ఎలా వస్తుంది 1 కాలేజ్ పెడితే. సో ఆ కాలేజ్ రాకపోవచ్చు. సో అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ రాకపోవచ్చు. గుర్తు పెట్టుకోండి, మీరు ఒకటే కాలేజ్ పెట్టి మీకు వచ్చిన ర్యాంక్ హై ఉండి మీ క్యాస్ట్ ఓసీ ఉండి, సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఐ మీన్ 50K 60K అలా ఉండి మీకు 1 lakh అబౌవ్ ఉంటే మీ కాలేజ్ రాకపోవచ్చు ఫస్ట్ ఫేజ్ లో. మళ్ళీ సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కాలేజ్ లో ఏమో మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయకూడదు అనుకుంటే మీకు నచ్చిన కాలేజ్ అండ్ మీకు ర్యాంక్ కి అండ్ మీ క్యాస్ట్ కి సెట్ అయ్యే కాలేజ్ కొన్ని కాలేజ్ పెట్టండి. అది మీకు ఇష్టం ఉంటేనే పెట్టండి. నేను చెప్పానని ఏదంటే అది పెట్టేసి ఇప్పుడు నువ్వు చెప్పావు నేను పెట్టేశాను అని చాలా మంది అంటారు. సో మళ్ళీ అదంతా కూడా ఉండకూడదని నేను అందుకే క్లియర్ గా చెప్తున్నాను. సో మీకు ఇష్టం ఉన్న కాలేజ్ పెట్టండి, అది కూడా మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ కి తగ్గట్టుగా ఉండే కాలేజ్ పెట్టండి. సో మీరు టాప్ కాలేజ్ కూడా పెట్టుకోండి. సో మీ సాటిస్ఫాక్షన్ కాదట్లేదు, బట్ మీ ర్యాంక్ అండ్ క్యాస్ట్ కి తగ్గట్టుగా ఉన్న కాలేజ్ మాత్రం పెట్టండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి క్లియర్ గా, సో ఇప్పుడు కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. బట్ అంతకంటే ముందు మనం ఇప్పుడు సేవ్ ఫ్రీజ్ చేయాలని క్లియర్ గా మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో అక్కడ మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేయండి. సేవ్ చేస్తే, సో టుడే మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, టుమారో మళ్ళీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సేవ్ చేస్తే మాత్రం. సో మీరు ఒక్కసారి ఫ్రీజ్ చేసేసారు అంటే, ఫ్రీజ్ చేస్తే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోలేరు. సో మీరు ఫస్ట్ ఏది పెట్టారో అదే ఉంటుంది. సో ఆ కాలేజీలోనే మీకు ఏదో ఒకటి వస్తుంది, అది కూడా మీకు ర్యాంక్ సెట్ అయ్యే ఉంటేనే. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ చేయకండి, సేవ్ చేయండి. సేవ్ చేస్తేనే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఆగస్ట్ 1 కూడా మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది.
సో మీరు మళ్ళీ కూడా ఈ రోజు కొన్ని కాలేజ్ పెట్టారు. సో మళ్ళీ మీకు ఏదైనా ఒక కాలేజ్ రేపు పెట్టాలి అనుకుంటుంటే సో మీరు సేవ్ చేసే ఆప్షన్ క్లిక్ చేసింటే మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. సేవ్ చేయండి. ఫ్రీజ్ మాత్రం చెయ్యకండి. గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ చేస్తే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్రీజ్ చేయకండి. సో మీరు మళ్ళీ కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయలేరు. సో ఇది మీ కెరియర్ ని డిసైడ్ చేసే కౌన్సిలింగ్. సో దీని గురించి ఒక 10 minutes 1 hour వేస్ట్ అయినా పర్లేదు. మీరు అనుకున్న కాలేజ్ క్లియర్ గా చూసి ఆ కాలేజ్ కోడ్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా చూసి అఫీషియల్ వెబ్సైట్ అంతా చూసి నేను ఇప్పుడంతా క్లియర్ గా చెప్తాను. ఆ కాలేజీలో బ్రాంచెస్ ఏముంటాయి, సీట్స్ ఏమి ఉంటాయి, ఫీజు రీఇంబర్స్మెంట్ అంతా, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, కో ఎడ్యుకేషన్ కాదా, ఇదంతా కూడా క్లియర్ గా చూపిస్తాను. అవి చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెడితే వేరు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టక ముందైనా పర్లేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన సేవ్ అని మీరు క్లిక్ చేసింటే సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు క్లియర్ గా చూసి ఆ తర్వాత మళ్ళీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అందుకే చెప్తున్నాను, క్లియర్ గా వినండి. సో ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం కోల్డ్ గా ఉంది. సో వాయిస్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్. సో కొంచెం కోల్డ్ గా ఉంది, ఇంకా వీడియో చేయాలని చేస్తున్నాను. సో కొంచెం మనకి హెల్త్ కూడా బాగాలేదు, బట్ మీకు వీడియో చేయాలని చేస్తున్నాను. సో ఇప్పుడైతే క్లియర్ గా మనం వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలని చూసాం, అండ్ అలానే సేవ్ చేయాలి, ఫ్రీజ్ చేయాలని దీని గురించి అయితే మాట్లాడడం. సో మళ్ళీ చెప్తున్నాను, సేవ్ చేయండి, ఫ్రీజ్ చేయకండి. గుర్తుపెట్టుకున్నారు కదా. సో ఇది ఒకటి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్ గా చూపిస్తాను, ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్ గా చూద్దాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్లియర్ గా చూస్తే నేను అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చాను. సో ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలని చూడండి. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ సెట్ క్లిక్ చేసేసి బ్రో కౌన్సిలింగ్ అది అయిపోయింది, సీట్ అలాట్మెంట్ వచ్చేసింది, చాలా మంది అయితే దాని క్వశ్చన్ అడుగుతున్నారు. బ్రో ఇక్కడ క్లియర్ గా చూడండి, ఈ సెట్ అనేది అది పాలిటెక్నిక్ వాళ్ళకి. సో ఎఫ్సెట్ అనేది ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎవరైతే మీరు ఉన్నారో ఇది మీకు వస్తుంది. సో ఇక్కడ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే సో ఏపీలో టోటల్ సీట్స్ అవైలబుల్ ఉండేది సో 1,50,828 సీట్స్ ఉన్నాయి. టోటల్ కాలేజ్ సీట్స్ ఇవి. సో ఇన్ని సీట్స్ అయితే మనకి ఇయర్ అయితే ఇస్తున్నారు. సో టోటల్ కోర్సెస్ అన్ని 78 కోర్సెస్ ఉన్నాయి. సో 78 కోర్సెస్ లో కూడా మీరు ఏవి సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టోటల్ కాలేజెస్ ఎన్ని అంటే ఇప్పుడున్న కౌన్సిలింగ్ లో 247 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఈ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా వస్తే ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేసిన తర్వాత సో మీకు క్లియర్ గా అన్ని కాలేజెస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. సో మీరు స్టార్టింగ్ నుంచి అన్ని కాలేజెస్ కూడా చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది కదా. సో ఫస్ట్ కాలేజ్ ఇది. సో ఇది ప్లేస్ ఎక్కడ ఉంది, కనిగిరిలో ఉంది. డిస్ట్రిక్ట్ ఏది, ప్రకాశం డిస్ట్రిక్ట్. రీజియన్ ఏయు, టైప్ ప్రైవేట్. సో ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అంటే అది ప్రైవేట్ కాలేజ్. మైనారిటీ, సో మైనారిటీ ఏం లేదు, నాట్ అప్లికబుల్ ఉంది. ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటి, కో ఎడ్యుకేషన్. సో క్లియర్ గా చూపించాను, కో ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ కాలేజ్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో డిస్ట్రిక్ట్, రీజియన్, ఇది అఫిలియేటెడా కాదా, జేఎన్టీయూకే కింద ఉంది. సో ఎస్టాబ్లిష్ వచ్చి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సో రిజర్వ్డ్ ఫర్ అంటే నిల్ ఉంది. కో ఎడ్యుకేషన్ ఇది. మైనారిటీ నాట్ అప్లికబుల్. హాస్టల్ కి సో హాస్టల్ ఉందా లేదా అని కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఇది. సో ఇది హాస్టల్ అనేది బోత్ బాయ్స్ కి ఉంది, గర్ల్స్ కూడా ఉంది. సో ఇది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ కాలేజ్ గురించి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి సో ఎలా ఉంటుంది ఏంటని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ కూడా ఉంది, మీరు ఏదైనా మెయిల్ చేయాలనుకున్నా కూడా ఆ కాలేజ్ కి మెయిల్ కూడా చేయవచ్చు. అండ్ అలాగే వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఆ కాలేజ్ వెబ్సైట్. సో అందులో మీరు క్లిక్ చేసిన తర్వాత సో వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎలా ఉంటుంది, రేటింగ్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి, సో కామెంట్స్ ఏమైనా వచ్చాయా అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ కాలేజ్ గురించి ఏదైనా వాళ్ళు పెట్టింటే లైక్ ప్లేస్మెంట్స్ గురించి కావచ్చు, అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో కూడా మళ్ళీ మెయిల్స్ ఉంటాయి, చాలా నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్స్ కూడా ఫోన్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ, చిన్న ఇరుపులబాడు వి కనిగిరి 523234 అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ గా మనకైతే ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి బ్రో, ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు క్లియర్ గా వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేద్దాం మనం. సో ఈఐఎస్డబ్ల్యూ కొట్టాను. సో ఇక్కడ విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సో ఈ విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మదనపల్లిలో ఉంటుంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఈ రీజియన్ అనేది ఎస్వియు. సో ఈ కాలేజ్ టైప్ వచ్చి ప్రైవేట్. సో మైనారిటీ నాట్ అప్లికబుల్. ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చి కో ఎడ్యుకేషన్. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయించారంటే సో ఇక్కడ క్లియర్ గా చూడండి, మదనపల్లిలో ఉంటుంది, జేఎన్టీయూ కింద ఉంది, ఎస్టాబ్లిష్ 2006. సో మైనారిటీ నల్, కో ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ బోత్ బాయ్స్ కి ఉంటుంది, గర్ల్స్ కి ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, నెక్స్ట్ ఈమెయిల్ ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కాలేజ్ లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఐ మీన్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి అని క్లియర్ గా చెక్ చేసుకుంటే ఇక్కడ పైకి ఎక్కితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ బ్రాంచ్ ఏఐడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఇందులో ఏంటంటే 96 సీట్స్ ఉన్నాయి. సో మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది 47,000.
సో ఇది గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేసే ఫీజు. ఇది సివిల్ ఇంజనీరింగ్ ఉంది, టోటల్ సీట్స్ అనేది 24 ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఏఐ. సో ఇందులో 48 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 168 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 48 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో 144 ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో 48 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 24 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళకైతే 144 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 24 ఉన్నాయి. సో ఇలా మీరు ఒక్క కాలేజ్ కి కాదు ఏ కాలేజ్ కైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ చూద్దాం. సో ఇక్కడ క్లియర్ గా చూసారంటే మీకు హాస్టల్ అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ 2001 భీమవరంలో ఉంటుంది ఇది. సో ఇందులో మీరు సివిల్ ఇంజనీరింగ్ 42 సీట్స్ ఉంటాయి. సో ఫీజు వచ్చి 1,05,000. సో ఇలాంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం సో అయితే బెస్ట్ అనిపిస్తుంటుంది నాకైతే. సో మీరు అవంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇదంతా చెక్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని పెట్టండి. సో మీరు ఒకవేళ పెట్టేసినా కూడా మీరు సేవ్ చేసేసిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంటుంది. సో అది ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ అలానే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.